అస్సలం వాలేకుం వరహమతుల్లాహి వబరకాతుహు. చాలా మందికి తమ్నేల్ చూడగానే ఒక ఐడియా వచ్చేస్తుంటది ఈ వీడియో ఏమని. చాలా మందికి తెలిసి ఉంటది, కానీ తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. అసలు బక్రీద్ ఎందుకు జరుపుకుంటారు, అసలు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానో ఫస్ట్ అది చెప్తాను. అసలు బక్రీద్ అంటే ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ట్యూషన్లో పిల్లలు అయితే చాలా మంది నన్ను అడిగేవాళ్ళు, బక్రీద్కి హాలిడేస్ ఇస్తే మ్యామ్ ఎందుకు బక్రీద్కి హాలిడేస్ ఇస్తారు మీరు, అసలు బక్రీద్ అంటే ఏమి, బక్రీద్ రోజు ఏం చేస్తారు, ఎందుకు కుర్బానీ ఇస్తారు మీరు, ఆ స్టోరీ ఏమో చెప్పండి మాకు అని అడిగేవాళ్ళు. అప్పుడు నాకు చిన్నప్పుడు తెలియదు. సో కొంతమందిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుంటేనే మనకు రేపటి రోజు మన పిల్లలకి మనకి ఎవరికైనా చెప్పడానికి బాగుంటుంది. సో నేను ఇంట్రెస్ట్గా అన్నీ తెలుసుకుంటాను. సో అప్పుడే నాకు తెలిసింది బక్రీద్ ఎందుకు జరుపుకుంటారు అని, సో బక్రీద్కి కుర్బానీ ఎందుకు ఇస్తారని కూడా. సో ఆ విషయం గురించి ఇప్పుడు మీకు కూడా నేను చెప్తాను. సో చాలామంది ముస్లిమ్స్ కూడా ఈ వీడియో చూస్తూ ఉంటారు. సో నేను ఏదైనా మిస్టేక్ చెప్తే క్షమించండి, ఎందుకంటే నాకు తెలిసింది నేను చెప్తాను. ఏదైనా నేను తప్పుగా చెప్పినా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను, సరేనా. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు బక్రీద్ ఎందుకు జరుపుకుంటారు. చాలా మందికి బక్రీద్ అంటే బక్రే కా ఈద్ అని కూడా చెప్తూ ఉంటారు. చాలా మంది ముస్లిమ్సే చెప్తూ ఉంటారు బక్రే కా ఈద్ అని చెప్పి. అది కాదు. సో బక్రీద్ అంటే ఏమంటే మన హజరత్ ఇబ్రహీం అస్సలాం గారు, తనకైతే చాలా రోజుల నుంచి కూడా పిల్లలు లేరు, చాలా ఇయర్స్ నుంచి లేరంట, పిల్లలే పుట్టలేదంట. సో అందుకు అతను దేవుడి దగ్గర ప్రార్థన చేసి నాకు పిల్లలు పుట్టేలా చేయమని ప్రార్థన చేసేవాళ్ళంట. చాలా ఇయర్స్ తర్వాత అతనికి ఒక బాబు పుట్టారు. ఆయన పేరే హజరత్ ఇస్మాయిల్ అని ఒక బాబు పుట్టారు. ఆ బాబుని చాలా గారాబంగా పెంచుకుని, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత పుట్టారు కదా, చాలా ఇయర్స్ తర్వాత పుట్టారు అంటే ఇంకా చాలా గారాబంగా చూసుకొని బాగా పెంచుకుంటారు. ఒకరోజు హజరత్ ఇబ్రాహీం గారు నిద్రపోతూ ఉంటే అతని కలలో దేవుడు కనిపించి నాకు కుర్బానీ ఇవ్వు, నీకు చాలా ఇష్టమైనది నాకు కుర్బానీ ఇవ్వు అని చెప్పి కోరుతారంట. అతనికి అర్థం కాలేదు, ఏంటి నాకు ఎందుకు ఇలా కల వస్తుందని. సరే ఇంకా దేవుడి ప్రార్థన కదా అని చెప్పి ఆయన వచ్చి నెక్స్ట్ డేనే 100 camels ఒంటెలు ఉంటాయి కదా, సో దాన్ని కుర్బానీ ఇచ్చారు. కానీ ఆ రోజు కూడా అతని కలలో మళ్ళీ అదే కనిపించింది. సో సరే అని నెక్స్ట్ డే వచ్చి 200 camels వరకు కుర్బానీ ఇచ్చినారంట. కానీ ఆ రోజు కూడా అతనికి అదే కల్లో కనిపించింది. ఇప్పుడు అతనికి అర్థం కాలేదు, ఏంది నాకే ఎందుకు ఇలా కనిపిస్తూ ఉంది, నాకు కుర్బానీ ఇవ్వమని చెప్పి, నేను అంతగా ఇష్టపడేది ఏముంది అని. అప్పుడు తనకు తెలిసింది, నేను చాలా ఇష్టంగా పెంచుకుంటా ఉండేది నా కొడుకే కదా, సో నా కొడుకుని కుర్బానీగా అడుగుతున్నారేమో, సరే నా కొడుకుని కుర్బానీగా ఇద్దామని చెప్పి నెక్స్ట్ డే వాళ్ళ వైఫ్ని పిలిచి ఇలా చెప్పారు, కొడుకుని బాగా నీట్గా రెడీ చేసి బాగా ఇది చేయి, నేను వచ్చి ఒక ఫంక్షన్కి పిలుచుకొని పోతాను అని చెప్పారంట. సో ఆమె కూడా ఏం తెలియదు కదా, సో అందుకు ఏం చేసిందంటే ఆమె కూడా కొడుకుని చాలా ముస్తాబుగా రెడీ చేసి పంపించింది. సో దారిలో వెళ్తూ ఉన్నారు. అసలు దేవుడి ఇది అంటే ఫస్ట్ అటాక్ చేయడానికి ఒకరు ఉంటారు, అతని శైతాన్ కదా. శైతాన్ వచ్చి ఏం చేశాడంటే ఫస్ట్ వెళ్ళి వాళ్ళ వైఫ్ దగ్గర చెప్పారంట, ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా ఆపేయాలి అని చెప్పి వెళ్ళి అక్కడ నీ కొడుకుని నీ భర్త ఎందుకు తీసుకొని పోతున్నారో తెలుసా, కుర్బానీ ఇవ్వడానికి నీ కొడుకుని చంపేయబోతున్నారు, నువ్వు వెళ్ళి ఆపు అని చెప్తారు. కానీ ఆమె వచ్చి దేవుడి కోసమే కదా ఇస్తున్నారు, మా ఆయన చేసేది కరెక్టే, సో నేను వెళ్ళి ఆపను అని చెప్పేస్తుంది. అప్పుడు శైతానికి చాలా కోపం వచ్చేస్తుంది. సో దేవుడి ప్రార్థన ఎలాగైనా దీన్ని ఆపేయాలి అని చెప్పి ఆయన ఏం చేస్తారు, సరే అని వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్తారు. కొడుకు దగ్గర వెళ్ళి మీ తండ్రి నేను ఎందుకు పిలుచుకొని పోతున్నారో తెలుసా, నేను కుర్బానీ ఇచ్చేయబోతున్నారు, నేను చంపేయబోతున్నారు అని చెప్తారు. కానీ అతను కూడా పర్లేదు దేవుడి కోసమే కదా, మా నాన్న ఏం చేసినా కరెక్టే అని చెప్పి ఆయన కూడా ఒప్పుకుంటారు. ఈ శైతానికి ఏం అర్థం కాదు. సరే ఇప్పుడు ఎలాగైనా ఇబ్రాహీం దగ్గరే వెళ్తామని హజరత్ ఇబ్రాహీం దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్ళి చెప్తారు. ఆయన దగ్గర ఏం వెళ్ళి చెప్తారంటే, దేవుడి కొత్త బిడ్డని ఇచ్చేస్తావా నువ్వు మూర్ఖుడిలా ఉన్నావు, ఎలా కొడుకుని చంపేస్తావు నీ చేతులతో అని చెప్తారు. కానీ ఆయన ఏం చెప్తారంటే, దేవుడి కోసం నేను ఏదైనా చేస్తాను, ఎందుకంటే దేవుడు నన్ను అడగగానే నాకు కొడుకుని ఇచ్చారు కాబట్టి నేను ఏమైనా చేస్తాను అని చెప్తారు. అప్పటికి శైతానికి చాలా కోపం వచ్చేసి తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇబ్రాహీం గారు ఏం చేశారంటే, తన కొడుకుని చంపడం తన కళ్ళ ద్వారా తను చూడలేనని కళ్ళకి గంతలు కట్టుకొని కొడుకుని పనుకోబెట్టేసి కత్తితో గొంతుని కోయబోతారు. అప్పుడే జరిగేది సిచ్యువేషన్, ఈ బక్రా ఈద్ అని ఎందుకు వచ్చింది అని. తను కళ్ళు తెరిచి చూడగానే తన కొడుకు ప్లేస్లో వచ్చి ఒక బక్రా అనేది ఉంటుంది. ఆ బక్రా అనేది తన గొంతు కట్ అయిపోయి పడిపోయి ఉంటుంది. అప్పుడు అతని తన పక్కనే తన కొడుకు వచ్చి బాగా నవ్వుతూ కనిపిస్తాడు. అప్పుడు అతనికి ఏం అర్థం కాదు, ఎందుకు ఇలా జరిగింది అని. అప్పుడు దేవుడు అతనికి కనిపించి ఇలా చెప్తారంట, నీకు నా మీద ఎంత భక్తి ప్రేమ ఉంది అని టెస్ట్ చేయడానికి నేను ఇది నిన్ను కలలో కోరాను, కానీ నువ్వు నా కోసం నీ కొడుకునే బలి ఇవ్వబోయావు అని చెప్పి అతని దీన్ని మెచ్చుకొని అతని కొడుక్కి ఆయుష్ ఎక్కువగా ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఆ రోజు నుంచి అందరూ తాళ్ళు ఇష్టంగా పెంచుకున్న బక్రాని బక్రీద్ రోజు కుర్బానీగా ఇచ్చి ఆ కుర్బానీని పేదవాళ్ళకి అందరికీ పంచిపెట్టి అందరు కూడా తినేలాగా చేస్తారు దాన్ని. ఎందుకు అంటే చాలామంది కోరుతూ ఉంటారు, ఎందుకు కుర్బానీ హిందూస్కి ఇవ్వరు, ముస్లిమ్స్కే ఎందుకు ఇస్తారు అని కూడా అడుగుతాడు. నాకైతే దీనికైతే తెలీదు, కానీ ముస్లిమ్స్కి ఇస్తారు అంటే చాలా పేదవాళ్ళకి కుర్బానీ ఇవ్వాలి అని చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి కదా తినేది, సో బక్రీద్ రోజైనా వాళ్ళు తినగలరు అని చెప్పి అందరికీ కుర్బానీ ఇచ్చి అందరి ఇళ్ళలో అందరూ పండగ చేసుకుంటూ తినేలాగా చేస్తారంట. సో ఇది బక్రా అనేది ఎందుకు వచ్చింది బక్రీద్కి అని నాకు తెలిసింది. మీకు తెలిసింది ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అలాగే మన వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి ఇంత డైరెక్ట్గా మాట్లాడతాను నేను. సో నాకు తెలిసింది నేను చెప్పాను, దీంతో ఏమైనా తప్పు ఉంటే కూడా క్షమించండి, ఎందుకంటే నేను తెలుసుకున్న కొన్ని విషయాలే ఈ వీడియోలో చెప్పాను.